నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా శ్రీ బీరప్ప జాతర ఉత్సవాలలో పాల్గొన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. నర్సాపూర్ నియోజకవర్గం చిలిప్చెడ్ మండలం అజ్జమరి గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ బీరప్ప జాతర ఉత్సవాలలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటూ పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. చిల్పిచ్చేడు మండల్ అజ్జమరి గ్రామ వీరప్ప జాతరకు ఆహ్వానించినటువంటి ఇక్కడ అందరి కుటుంబ సోదరులు, మరి గ్రామస్తులు, పెద్దలు, మరి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పైన నా ధన్యవాదాలు. ఈ జాతరకు ఒక విశిష్టత ఉంది. చాలా జాతరలు జరిగిన ఒక సంవత్సరం మండల జాతర జరుగుతాయి. మరి మీకు అందరికీ తెలుసు, ఎన్నో జాతరలు మనం సందర్శిస్తున్నాం. కానీ ఈ జాతరకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 80 కుటుంబాలు, 86 కుటుంబాలు మరి కలిసి ఈ జాతరను ఎంత ఇష్టపడి, మొత్తం కుటుంబాలన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. దాదాపు 5-6 రోజులు ఉంటాయి ఇక్కడ. వారం రోజులు ఇక్కడనే ఉండి ఈ జాతరను మరి చాలా ఘనంగా నిర్వహిస్తారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత నాకు దాదాపు 2 నెలల క్రితమే వీళ్ళు చెప్పారు, ఈ జాతరకు కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఇది దాదాపు 5 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు, వాళ్ళ పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి సంవత్సరం జరిగే జాతర కాదు ఇది. 5 సంవత్సరాలకు అదేవిధంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. పెద్ద ఎత్తున జనం సమీకరణ జరుగుతుంది. భక్తులు ఎంతో పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి ఖచ్చితంగా రావాలన్నప్పుడు నాకు కూడా ఉత్సుకత ఉండే. ఎందుకంటే ఎప్పుడు రాలేదు, ఈసారి ఖచ్చితంగా రావాలి, సందర్శించాలి, మరి వీరప్ప ఆశీర్వాదం తీసుకోవాలి, మరి గ్రామస్తులందరినీ కలవాలి అనే ఒక ఆలోచనతో రావడం జరిగింది. నన్ను ఆహ్వానించి ప్రత్యేకంగా అభిమానంతో పిలిచినటువంటి వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ 86 కుటుంబాలతో సహా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం చల్లగా బతకాలని, వాళ్ళందరి కుటుంబాల్లో సంతోషాలు ఉండాలని, వాళ్ళందరూ వివిధ వృత్తుల్లో, వ్యవసాయం చేసేవాళ్ళైతే వ్యవసాయంలో, వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారంలో, ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఉద్యోగాల్లో, మరి వాళ్ళ పిల్లలకు కూడా మంచి చదువులు రావాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ గ్రామం రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తుందని, ప్రభుత్వం తరఫున కూడా మరి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, ఏ విషయంలోనైనా కానీ ఎంతకోమని ప్రతిదీ కూడా దగ్గరుండి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో నేను చేపించి తీర్థానని వాళ్ళకు ఒకసారి అభయమిస్తూ, మీరు ఎవరైనా నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా, ఏ పనికైనా, ఏ టైంలోనైనా రావచ్చని మరొకసారి మీకు అందరికీ చెప్తూ, మీకు అందుబాటులో ఎల్లవేళలా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తూ మీకు అభయపిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.